హాయ్ అండి. ఎప్పటి నుండో ఆలు పరోటా చేసుకుందాము అనుకుంటూనే అలా పోస్ట్పోన్ అయిపోతుంది. ఈరోజు ఆలు పరోటా ఎలా అయినా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము ఇంట్లో. సో ఉన్న పొటాటోస్ని చక్కగా బాయిల్ చేసేసి స్మాష్ చేసేసి వాటిని బాల్స్లా రెడీ చేసి పక్కన పెట్టేసింది. చిన్న సాల్ట్, చిన్న కారం కూడా కలిపేసి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ గోధుమ పిండిని కలిపేసుకొని ఆటా కూడా రెడీగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆటాని అదే చపాతీ పాముతూ నెక్స్ట్ ఆ బాల్స్ని అందులో పెట్టుకొని కవర్ చేసుకొని అప్పుడు మళ్ళీ పాముకొని అప్పుడు మనం కాల్చుకోవాలన్నమాట. సో చెల్లి చేస్తుంది చూడండి. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మనం బ్రతకాలి కదండి. బతికే ఏదైనా సాధించుకోవాలి, చచ్చిపోయి ఏం సాధించలేం కదా. కాబట్టి ఉన్న దాంట్లోనే చక్కగా హ్యాపీగా తింటూ బతకాలని మా ఫ్రెండ్ చెప్పారు. దాన్ని ఫాలో అయిపోతున్నాను. లేదంటే నేను ఎప్పుడు అలకొచ్చినా సరే తిండి మీదే అలిగేదాన్ని. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, దానివల్ల ఇంకా మనకు లాస్ అవుతుంది తప్ప కష్టాలు ఏవి తీరవన్నారు. సో మనం ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే చక్కగా నచ్చింది చేసుకొని తింటూ హ్యాపీగా బతకడం కదండి మనం చేయాల్సిన పని. యూట్యూబ్లో పోస్ట్ చేసేసిన వాళ్ళందరికీ డబ్బులు వచ్చేస్తే అందరి దగ్గర డబ్బులు ఉన్నట్టే. అది సక్సెస్ అయ్యి ఛానల్ మానిటైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ చూసే వాళ్ళందరూ ఓహో వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటారు. అంటే నా గురించి కాదు, చాలామంది ఛానల్స్ చూసి నేనే అనుకున్నాను చాలామందిని స్టార్టింగ్లో నాకు తెలియక. కాబట్టి అంత ఈజీ కాదండి యూట్యూబ్లో రావడం, మనీ రావడం కూడా. కానీ చూడండి మా చెల్లి చేస్తున్న ఆలు పరోటా చాలా బాగుంది. చక్కగా ఒకటి అయ్యింది, అది ఆల్రెడీ పన్ను మీద వేడివేడిగా కాలుతుంది. రెండోది మేడం గారు రెడీ చేస్తున్నారు. అది అవగానే ఈవిడ తిరగేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని చక్కగా దాన్ని టమాటా పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది అనమాట. హ్యాపీగా ఈవినింగ్ స్నాక్లా చేసుకొని తింటే బాగుంటుంది. లేదంటే నైట్ టైం అయినా తినొచ్చు. కాకపోతే పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఆలు పరోటా అంటే ఆలు తింటే కాళ్ళు నొప్పులు వచ్చేసి చేతుల నొప్పులు వచ్చేస్తాయి అంటాయి. కాబట్టి మనం కొంచెం పర్వాలేదు తినొచ్చు. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగానే అనిపించింది. చక్కగా దీనికి ఒక కూర కూడా అవసరం లేదు. అంటే సపరేట్గా చపాతీలతో కూర చేసుకోవాలి అలాంటిది ఏమీ అంత పని పడాల్సిన అవసరం లేదు. కొంచెం పొటాటోస్ని బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకొని చపాతీ పిండిలో పెట్టుకొని పాముకొని చక్కగా కాల్చేసుకుంటే అలా కూర్చొని తినేవచ్చు. ఒక 2 తిన్నామంటే కడుపు నిండిపోద్ది. ప్రశాంతంగా మంచిగా తాగిసి పడుకుని పోవచ్చు. మళ్ళీ కూర వండుకోవాలి అంత బడ్డని పడాల్సిన అవసరం లేదు. సింగిల్గా ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి. ఎలాగో చపాతీలు చేసుకుంటారు కదా, దాంట్లోనే కొంచెం ఆలు కుర్మా పెట్టేసుకొని చక్కగా పామేసుకుంటే హ్యాపీగా తినేవచ్చు. యమ్మీగా ఉంది అసలు. తిన్నామండి, మంచి టేస్ట్. ఏదో ట్రై చేస్తున్నాం అలాగా. నచ్చితే ఒక లైక్ వేయండి. ఇంకా మంచి వంటలు చేసి మేము ముందుకు వస్తాము. బట్ ఇది చిన్న మా ప్రయత్నం. కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. కొంచెం చూడండి అబ్బా, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి.